ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు క్రీస్తు ప్రభు నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. నూతన వాగ్దానం చేత మనల్ని ఆదరించనున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. కక్కుళ్ళు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేదువు. ఈ వచనంలో యాకోబును ప్రస్తావించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తాయి. యాకోబును పురుగుగా పోల్చి దేవుడు పురుగు వంటి యాకోబు, కొండలను పర్వతములను నువ్వు నూర్చేవాడిగా ఉంటావని మాట్లాడుతున్నాడు. విలువలేని వ్యక్తులకు దేవుడు విలువిస్తాడని, అర్హత లేని వ్యక్తులకు దేవుడు ఎంతో యోగ్యత ఇస్తాడని ఈ వచనం చెబుతుంది. ఒక పురుగు వంటి వాడు కొండలను పొట్టుగా ఎలా మారుస్తాడు అంటే, ఆయన కృపకు ఎవరు అప్పగించుకుంటారో, దేవుని చేతులకు తమ జీవితాలను ఎవరైతే అప్పగించుకుంటారో అలాంటి వారిని దేవుడు ఈ విధంగా మారుస్తాడు, ఈ విధంగా సిద్ధపరుస్తాడు. మనందరికీ తెలుసు, బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో వారు ప్రారంభ స్థితిలో బలహీనలే, కానీ దేవుని చేతిలోనికి వారి జీవితాలను పెట్టినప్పుడు వారు ఆయన ద్వారా సిద్ధపరచుట ద్వారా, శిక్షణ ఇవ్వబడడం ద్వారా ఎంతో గొప్పగా దేవుని కొరకు వాడబడ్డారు. మోషే మనందరికీ తెలుసు, నేను నెత్తివాడని, మాట చాతుర్యం లేనివాడిని అన్న మోషేను ఒక్కడనే నిలవబెట్టి దేవుడు అద్భుతాలు జరిగించాడు, తన పని కొరకు వాడుకున్నాడు. దేవుడు ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో పురుగు వంటి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను పురుగు లాంటి వాడిని, స్వల్పమైన జీవితం జీవిస్తున్నాను, విలువలేని స్థితిలో ఉన్నానని అనుకుంటున్నావేమో. అయితే ఈ శ్రమలు, ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే విను ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రతికూల జీవితం ద్వారా దేవుడు నీకు కొక్కెళ్ళు పెట్టి ఒక శ్రేష్టమైన పనిముట్టుగా వాడుకోబోతున్నాడు. మనందరికీ శిల్పం తెలుసు కదా, అది రాయిగా ఉన్నప్పుడు ఏ విలువ ఉండదు. శిల్పి చేతికి వెళ్ళినప్పుడు, అది చెక్కబడినప్పుడు, ఆ ఉలి దెబ్బలు తట్టుకొని నిలబడగలిగినప్పుడు చక్కని విలువైన శిల్పంగా ఆ శిల్పి చేత అది నిర్మించబడుతుంది. ఈరోజు మనం కూడా అంతే. ఆయా రకాల శ్రమలకు గురి చేయబడినప్పుడు, ఆయా రకాల ప్రతికూలతలో దేవుణ్ణి విడువక వెంబడించినప్పుడు విలువైన వానిగా చెక్కబడతాం, శ్రేష్టమైన పనిముట్టుగా దేవుని చేత వాడబడతాం. దేవుడు అనుకున్న స్థానానికి నియమించబడేందుకు అన్ని రకాలుగా మనం మలచబడతాం. సొలొమోను దేవాలయానికి అడవిలో నుండి వచ్చిన దేవదారు మ్రాణులు చెక్కబడిన తర్వాతే మందిరానికి అలంకారంగా వాడబడ్డాయి. నీవు కూడా అంతే. దేవుని మందిరంలో ఒక మూల స్తంభంగా ఉంచుటకు దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. కష్టాలు చూసి అనుకున్నవి జరగట్లేదని నిన్ను నువ్వు తిట్టుకోవడం, నీ జీవితాన్ని శపించుకోవడం చేయొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వాదానికి మూలంగా చేయడానికి ఈ పరిస్థితులు నీ జీవితంలో అనుమతించాడని గుర్తించు. నీ కష్టం, నీ నింద, నీ బాధ, నీ శ్రమ ద్వారా ఆయన చక్కని రూపంగా నిన్ను మార్చుస్తున్నాడు. సుఖాలు ఏ పాఠాన్ని నేర్పలేవు. యాకోబు పురుగు వంటివాడు, కక్కుళ్ళు పెట్టబడి పదును గలవానిగా, పర్వతాలు నూర్చేవాడుగా, కొండలను పొట్టు చేసేవాడుగా దేవుడు చేశాడు. ఈరోజు నిన్ను కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని దేవుని ఎదుట ప్రార్థించండి. ప్రార్థన: ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులు జీవితాల్లో ఎటువంటి స్వల్పమైన స్థితి ఉందో నీవు వారిని జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం ద్వారా వారిని బలపరిచి ఆదరించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో కుమ్మరించి, మోషేను వాడుకున్న రీతిగా, యాకోబును కొండలను పిండి చేసేవాడిగా మార్చిన రీతిగా మమ్మను కూడా, మా బ్రతుకులను కూడా నీ కృపలో మమ్మల్ని మార్చమని, వాడుకోమని అడుగుచు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.